హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద వన్ ట్రేడ్. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఇంట్రాడే స్టాక్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. అలాగే రేపటి ప్లాన్ గురించి, రేపు ఎందులో ట్రేడ్ చేయాలి, బై సైడ్ ఉండాలా, సెల్ సైడ్ ఉండాలా, సో రెండు చేసేవాళ్ళు ఏ స్టాక్ చూస్ చేసుకుంటే బెటరు అనే దాని గురించి దీంట్లో డిస్కస్ చేసుకుందాము. సో ఈ పేజ్ చూసుకుంటే the1trade.in, ఇదే మన వెబ్సైట్. సో ఇందులో ఇంట్రాడే, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, ఎంటీఎఫ్ రిలేటెడ్, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్, ఇలా వీటికి సంబంధించిన సర్వీసెస్ అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాము. ఇన్ కేస్ మీలో ఎవరైనా మమ్మల్ని అప్రోచ్ అవ్వాలనుకుంటే వాట్సాప్ త్రూ మేము అవైలబుల్గా ఉంటాము. వాట్సాప్లో మీరు మాకు పింగ్ చేయొచ్చు. సో ఇంకా లైట్ ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు బజాజ్ ఫైనాన్స్, దీనికంటే ముందు మనం ఒక ఓవర్వ్యూ చూద్దాము. సో ఈరోజు సెక్టర్స్ ఎలా ఉన్నాయి ఏంటి. సో సెక్టర్ హీప్ చూసుకుంటే ఈరోజు ఆటో సెక్టర్స్ అనేది 1.84% అన్నది మనకి గ్రీన్ జోన్లో ఉన్నాయి. దాని తర్వాత ఐటీ సెక్టర్ ఉంది. సో ఫినాన్షియల్ సర్వీసెస్ చూసుకుంటే 1.48% డౌన్లో మూవ్ అయింది. సో ఇది నిఫ్టీ ఆల్మోస్ట్ ఈరోజు అన్ని స్టాక్స్ కూడా కిందకి వెళ్ళడమే చూసాము. నిఫ్టీని చూసుకుంటే డైరెక్ట్ స్టాక్లోకి వెళ్ళే ముందు నిఫ్టీ ఈరోజు 0.27% కిందకి మూవ్ అయింది. ఓపెన్ అవ్వడమే చూసుకుంటే మనకు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. తర్వాత మార్కెట్ కరెక్ట్ చేయడానికి ట్రై చేసింది. తర్వాత మొత్తం సైడ్ వేస్ అంతే. సో ఇలా సైడ్ వేస్ ఉన్నప్పుడు బెటర్ డోంట్ టేక్ ఎనీ ట్రేడ్. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళ కోసం అది. సో మనం ఇంట్రాడే చేసుకునే వాళ్ళ కోసం మనం ఈ సిచ్యువేషన్లో ఎలాంటి స్టాక్ చూస్ చేసుకోవాలి, ఎన్ని పాయింట్స్కి టార్గెట్ చేసుకోవాలి అన్న దాని గురించి మాట్లాడుకుందాం. సో ఎవరైనా బిగినర్స్ ఉండి బయ్యింగ్ సెల్లింగ్ ఒక కాన్సెప్ట్, డైరెక్ట్ సెల్లింగ్ అన్నది ఇంకో కాన్సెప్ట్. సో సెల్లింగ్ మీకు ఎవరికైనా ఐడియా లేకపోతే కింద కామెంట్స్లో పింగ్ చేయండి. దాన్ని బట్టి నేను సపరేట్గా వీడియో కూడా చేస్తాను. సో బేసిక్ అనాలిసిస్ మీరు డైలీ చూసుకోవాలంటే కూడా గెయినర్స్ ఏంటి, లూజర్స్లో ఏవే కంపెనీస్ ఉన్నాయి, స్టాక్స్ ఏమున్నాయి, న్యూస్ ఎందులో ఉన్నాయి. సో ఇలా న్యూస్ వచ్చినప్పుడే మనం చూస్తూ ఉంటాం. సడన్గా స్టాక్ పడిపోవడం, సడన్గా స్టాక్స్ అప్కి మూవ్ అవ్వడం, ఇలాంటివన్నీ. సో ఇక్కడ ఇవన్నీ చూసుకోవచ్చు. గ్యాప్ అప్ ఎందులో ఓపెన్ అయింది, గ్యాప్ డౌన్స్ ఎందులో ఓపెన్ అయ్యాయి, బేసిక్ రిలేటెడ్. సో దీంట్లో మనం ఈరోజు బజాజ్ ఫైనాన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. బజాజ్ ఫైనాన్స్ ఈరోజు మనం వచ్చేసి ట్రేడ్ ఇందులో ప్లాన్ చేసాం. ఇది చూసుకుంటే ఈరోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. నెక్స్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ కరెక్ట్ చేయడానికి కూడా ట్రై చేయలేదు, డైరెక్ట్గా కిందకు వచ్చేసింది. సో ఇక్కడ చూసుకుంటే టుడే హై 1113, టుడే లో వచ్చేసి 1074. అది. సో ఇది చూసుకుంటే మనకి టుడే లోని బ్రేక్అవుట్ 1087 దగ్గర బ్రేక్అవుట్ ఇచ్చి ఇక్కడ నుంచి మార్కెట్ డైరెక్ట్గా కిందకి మూవ్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే టుడేలో ఫస్ట్ ఎన్ని మినిట్స్ క్యాండిల్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం మనము, 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో చూస్తున్నాం. సో ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ చూసుకుంటే దానిలో వచ్చేసి 1087, దాని హై వచ్చేసి 1113. సో మనకి స్ట్రాంగ్ బ్రేక్అవుట్ ఎప్పుడు ఇచ్చింది ఇక్కడ. దీని తర్వాత కంటిన్యూస్గా డౌన్ సైడ్ ర్యాలీ ఇచ్చేసి మళ్ళీ లాస్ట్ ఏ టైంలో 1435 ఆల్మోస్ట్ మార్కెట్ ఇంక ఇంట్రాడే టైం ఎండ్ అవుతుంది అనుకున్న ఒక హాఫ్ అన్ అవర్ ముందు జస్ట్ పైకి వెళ్ళడానికి ట్రై చేసింది. సో 1074 దగ్గర మనకి స్టాప్ అయింది.
సో ఇలా చూసుకుంటే రేపు కూడా ఇందులో మనకి బజాజ్ ఫైనాన్స్లో ఇందులో ఎవరైనా బై సైడ్ ప్లాన్ చేసుకుంటే, సో ఫస్ట్ వచ్చేసి రేపు గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా అన్నది చూసుకొని దాన్ని బట్టి ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. ఇన్ కేస్ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇన్ కేస్ లేదంటే న్యూట్రల్గా ఓపెన్ అయ్యి టుడే హైని బ్రేక్అవుట్ చేసి పైకి వెళ్తుంది అంటే ఆల్మోస్ట్ ఇంకా అది 1150 అబోవ్ వెళ్ళే ఛాన్సెస్ ఇందులో ఉన్నాయి. లేదు న్యూట్రల్గా ఓపెన్ అయ్యి లేదా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి అలా కిందకు వచ్చింది అని అంటే, సో ఇక్కడ మనం ఇక్కడ చూసుకుంటే ఇది 1067 ఇక్కడ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ని ఫిల్ చేసి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉండొచ్చు. లేదు దీన్ని స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ ఇచ్చి కిందకి వెళ్ళింది అని అంటే సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. మేబీ నియర్ 1000 రూపీస్ వరకు మళ్ళీ మార్కెట్ రేపు పడే ఛాన్స్ ఇందులో మనకి ప్రాబబిలిటీస్ ఉన్నాయి. సో మీ స్ట్రాటజీస్ని బట్టి ఇందులో మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇవి మా అనాలిసిస్ ప్రకారం జస్ట్ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మేము వీడియో చేస్తున్నాము. సో మీకు ఇంకా ఇన్ఫో కావాలి అని అనుకుంటే సో వెబ్సైట్ త్రూ మాకు వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ త్రూ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.